Express, an international courier service. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సంబంధాలపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. దాంతో వారిద్దరి మధ్య తిరిగి సంబంధం బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో కలిసి నడిచేందుకే మోడీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదని అంటున్నారు. మోడీతో జగన్ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయని, చంద్రబాబుకు బీజేపీ దూరమై జగన్తో దోస్తీ కట్టే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేశారు. కానీ తాజా పరిణామం అందుకు విరుద్ధమైన సంకేతాలను పంపించింది. రాష్ట్రపతి ఎన్నిక చంద్రబాబు మోడీ మధ్య సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి అవకాశం కల్పించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ఎంపిక విషయాన్ని కూడా ప్రధాని తొలుత చంద్రబాబు నాయుడికే ఫోన్ చేసి చెప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం నేతలు చాలామంది ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి తన తర్వాత పేరు ప్రతిపాదించేందుకు మోడీ చంద్రబాబునే ఎంచుకున్నారు. రాష్ట్ర స్థాయిలో వెంకయ్యనాయుడు, మంత్రి కామినేని, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు వంటి నేతలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. చంద్రబాబును అన్ని విధాలుగా బలపరుస్తున్నారు. ఎంపీ హరిబాబు కూడా చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. చంద్రబాబుతో బీజేపీ సంబంధాలు చెడిపోకుండా ఎప్పటికప్పుడు వెంకయ్యనాయుడు సరిచూసుకుంటూ వస్తున్నారనే అభిప్రాయం ఉంది. అటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అరుణ్ జైట్లీ, రామ్నాథ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్, ప్రకాష్ జవడేకర్, ప్రభు వంటి ప్రముఖులతో ఆయన నిరంతరం సంబంధాలను నెరుపుతున్నారు. ఆ రకంగా బీజేపీకి, టీడీపీకి మధ్య పరిస్థితులు చెడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. దానివల్ల రాష్ట్ర స్థాయిలో బీజేపీకి చెందిన ఒక వర్గం చంద్రబాబుపై ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని కేంద్ర పథకాలు అమలు చేసినా ఎప్పుడూ మోడీ ఫోటోను పెట్టలేదు. కేంద్ర పథకాలను తన పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, దానివల్ల తమ పార్టీకి ప్రయోజనం కలగడం లేదని బీజేపీకి చెందిన ఒక వర్గం తరచూ తమ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తూ వచ్చింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఇటీవల ప్రారంభించిన గృహ నిర్మాణ పథక శంకుస్థాపన కార్యక్రమంలో తొలిసారిగా మోడీ ఫోటో కూడా పెట్టారు. తద్వారా బీజేపీ శ్రేణులు తనపై ఫిర్యాదు చేయకుండా జాగ్రత్త పడ్డారు. మరి జగన్ ఎందుకు దగ్గర కాలేకపోయారు? దానికి కారణం జగన్ ఒంటరి కావడమే. కేంద్ర స్థాయిలో జగన్ మోడీ దోస్తీ ముందుకు తీసుకెళ్లే వ్యవస్థలు కానీ, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీతో తెలుగుదేశం బంధాలను తెంపేసి తాను దగ్గర కావడానికి ప్రయత్నాలు చేసేందుకు అవసరమైన యంత్రాంగం కానీ జగన్కు లేదు. దానికి తోడు చంద్రబాబు కోసం నిరంతరం పనిచేస్తున్న వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి వంటి వారు ఎత్తుగడలను తిప్పికొట్టే వ్యవస్థ కూడా ఆయనకు లేదు. అంతా తానే చూసుకోవాల్సి రావడం జగన్కు మైనస్ అవుతుంది. మొన్నటికి మొన్న జగన్ బేషరతుగా మద్దతు ప్రకటించిన మోడీ మాత్రం బాబుకు ఫోన్ చేసి రాష్ట్రపతి ఎన్నిక సమాచారం అందించగా, ఆ తర్వాత ఎప్పుడో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా జగన్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సో జగన్ త్వరగా మేలుకొని వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం.